ఇప్పుడు చూడ్డానికి బిల్లు చాలా గొప్ప బిల్లుగానే కనబడుతుంది. అవినీతికి పాల్పడ్డ 5 సంవత్సరాల శిక్షతో కూడినటువంటి ఏ కేసులో అయినా అరెస్ట్ అయితే జైలుకు పోతే వాళ్ళ యొక్క ప్రధానమంత్రి పదవి కానీ, ముఖ్యమంత్రి పదవి కానీ, మంత్రి పదవి కానీ ఊస్టింగ్. ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉన్నది. సో వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని రాజకీయ కక్షతోటి ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రభుత్వాలని పడగొట్టే ప్రయత్నం చేయొచ్చు అన్నది ఒక చర్చ. ఇప్పుడు వాళ్ళ వాదనలో కూడా ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే జనరల్గా ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతుండొచ్చు, ఇదే కాంగ్రెస్ గతంలో గవర్నర్ వ్యవస్థని అన్ని రకాల వ్యవస్థల్ని వాడుకొని వ్యవహారం నడిపించిన వాళ్ళే కదా వీళ్ళు కూడా. ఇప్పుడు బీజేపీ చేస్తున్నది, గంతే, ఏం లేదు తేడా. అప్పుడు వాళ్ళు చేశారు, అట్లాంటి వ్యవస్థలు ఆ ఇండిపెండెంట్ బాడీస్ని వాడుకొని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సిబిఐ కానీ, ఈడీ కానీ వ్యవస్థలన్నీ కేంద్రం పరిధిలో ఉన్నాయి. వాటి యొక్క పనితీరు ఎట్లా ఉన్నది, ఎన్ని కేసులు పెడితే ఎన్ని కేసులు ముందుకు పోయినాయి మన కళ్ళ ముందు కనబడతలేదా అప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో కాబట్టి ఈ బిల్లు చూడ్డానికి బాగానే ఉన్నది, కానీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తే ఆగమవుతుంది దేశం. ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం కూడా ఉన్నది. రెండు వైపులా బిల్లు మంచిదే, కానీ దాన్ని పగడ్బందీగా అమలు చేస్తే ఎలాంటి ఉపయోగం లేదు. కానీ మన రాజకీయ నాయకులే మొత్తం క్రిమినల్స్. మరి ఎట్లా వాడతారు దాన్ని? ఇవాళ పార్లమెంట్లో ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు? మొత్తం నేరారోపణలు ఉన్న వాళ్ళే ఉన్నారు. మరి ఇప్పుడు ఈ బిల్లు కేవలం గతంలో అరెస్ట్ అయిన వాళ్ళకు కూడా వర్తిస్తుందా? లేదు, ఈ బిల్లు ప్రవేశపెట్టే నాటికి, అమల్లోకి వచ్చే నాటికి ఆ తర్వాత మాత్రమే అమలు అవుతుందా? సో దీంట్లో కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది.